1 స్పూన్ ఘీ అనేది చాలా మంచిది అంటారు. జనరల్ మీరు కూడా చెప్తారు. అయితే ఇప్పుడు వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా సార్. 1 స్పూన్ పర్లేదు అంటారా? ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. డైలీ 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఛాలెంజ్ కూడా చెప్తాను నేను. వెయిట్ పెరిగే ఏం ఉండదు. నెలకి కేజీ నెయ్యి తీసుకుంటే సుమారు 5 నుంచి 6 కేజీలు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నెలకి కేజీ తింటే 1 కేజీ కౌగి నీకు 5 to 7 కేజీస్ వెయిట్ని తగ్గిస్తుంది ఈజీగా, చాలా ఈజీగా రెగ్యులర్ రొటీన్ లైఫ్లో. అంటే జనరల్గా ఘీ వెయిట్ అంటారు కదా సార్. అవును, నెయ్యి బరువుగా ఉంటుంది కానీ బరువును పెంచదు, బరువును తగ్గిస్తుంది. ఫ్యాట్స్ అంటే బాడీలో ఫ్యాట్స్, ఆవు నెయ్యి అయినా కౌగి స్వచ్ఛమైనటువంటి కౌగికి మాత్రమే నువ్వు ఎలాంటి శారీరక శ్రమ చెయ్యక్కర్లేకుండా ఆవునేతిని తీసుకుంటూ సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఆవునేతిని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతావు ఈజీగా. మళ్ళీ గేదె నెయ్యి పర్వాలేదు, అంటే దానివల్ల ఏమి బరువు ఏం పెరిగిపోరు. అందులో ఉండేది కూడా కాల్షియమే, హై కాల్షియం, వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది. కొవ్వుతోటే కొయ్యాలి అన్నదానికి ఇది ఒకటి ఉపమానంగా ఉపయోగపడుతుంది. జిడ్డుగా ఉంటుంది ఆయిల్, సబ్బు తయారు చేయడానికి ఆయిల్ వాడతారు. ఆయిల్ని కడుక్కునేటువంటి సబ్బు ఆయిల్ తోటే తయారవుతుంది కెమికల్ ప్రాసెస్ చేసి. అంటే సున్నం కౌగిలో అంటే కాల్షియం కౌగిలో ఎక్కువగా ఉంటుంది. అది నీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. అందుకని నెయ్యి తినడం వల్ల అంటే ఫస్ట్లో నేతిని దూరం చేశారు, కానీ ఇప్పుడు విప్లవం వచ్చిన తర్వాత, ఆహారం మీద విప్లవం వచ్చిన తర్వాత డాక్టర్లు కూడా చెప్తున్నారు నెయ్యి ఆరోగ్యమే తినొచ్చు అని చెప్పేసి. పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి 38 కోట్ల మంది జనాభా, 140 కోట్ల ఆవులు. అప్పుడు అద్భుతమైనటువంటి పశు సంపద, పాల సంపద, నేతి సంపద విపరీతంగా ఉండేది. అపోహ ఉంటుంది సార్ నెయ్యి అనగానే వెయిట్ అనేసి. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ నెయ్యి వేసి పెడితే నేను వద్దు వెయిట్ పెరిగిపోతాను అది ఇది అంటే, నువ్వు బయట అంతా గడ్డి తింటావు మరి అప్పుడు పెరగవనేసి మా మమ్మీ అంటది. అక్కడ చెత్త ఆయిల్స్ తోటి ఉండే ఫుడ్ తింటున్నావు, ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ఆవునే కానీ గేదెనే కానీ అమ్మ ప్రేమతో పెడుతుంటే తినడానికే. అంటే మీ యువతకి అర్థం కాకంతే, తెలుసుకుంటే మీరే ఇప్పుడు రాబోయే తరానికి అద్భుతమైనటువంటి మార్గదర్శకం మీరే, మీ చేతుల్లోనే ఉంది. అన్నంలో ఆవునేయిగా లేకపోతే అది విషంతో సమానం అంటుంది శాస్త్రం. ఇలా చెప్పదు. అలా చెప్పిందంటే దాంట్లో ఎంతో కొంత, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మనకు ఫ్యాట్స్ అవసరం. ఆ ఫ్యాట్ ఏంటంటే అది గుడ్ ఫ్యాట్ అయి ఉండాలి. పదార్థంలో స్వభావం కూడా ఉంటుంది. ఆవు నేతిలో సాత్వికత ఉంటుంది, శక్తి ఎలాగో ఉంటుంది. అది పక్కన పెడితే స్వభావం కూడా, సాధు జంతువు యొక్క స్వభావం కూడా ఉంటుంది. అది నీకు మేలు చేస్తుంది. ఘృతం వృద్ధయేత్ బుద్ధి, నీ బుద్ధిని కూడా ప్రచోదనం చేస్తుంది ఘృతం. ఆవునేతిని ఘృతం అంటారు, గోఘృతం. అది నీకు ఆరోగ్యాన్ని, బుద్ధిని మెరుగుపరుస్తుంది కూడా. అందుకని కంపల్సరీ నీరుని వాడుకోవచ్చు.